కాలంలో ట్రెండ్ ఏంటో తెలుసా? ఒక చిన్న సినిమా హిట్ అయితే చాలు వెంటనే ఆ సినిమాకి సీక్వెల్ గా చేసేస్తున్నారు. అయితే ముందుగా మ్యాడ్ సినిమా కూడా చిన్నదే, కానీ అది 2 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయింది. అయినప్పటికీ 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ తెచ్చేసరికి ప్రజలందరికీ కూడా ఆ సినిమా నచ్చేసరికి సూపర్ హిట్ గా నిలిచింది. దాని తర్వాత సూపర్ హిట్ అయిన వెంటనే మ్యాడ్ 2 సినిమా సీక్వెల్ స్టార్ట్ చేశారు. షూటింగ్ అయిపోయిన వెంటనే సింగిల్ రిలీజ్ కూడా చేశారు. దాని తర్వాత ఇంకో ఐటమ్ సాంగ్ కూడా వెంటనే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ కి ప్రజల్లో కూడా ఒక మంచి ఇంపాక్ట్ అనేది ఉంది, అంటే ప్రజలందరికీ ఆ సినిమా నచ్చింది. దాని తర్వాత వెంటనే ఇటీవల మ్యాడ్ 2 సీక్వెల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది చాలా వైరల్ గా మారుతుంది. అయితే మ్యాడ్ 2 సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు. అయితే మ్యాడ్ 1 సినిమా రిలీజ్ చేసింది ఎన్టీఆర్ గారు. ఎక్కువగా ప్రమోషన్స్ చేయకపోయినా సరే సినిమాలో కంటెంట్ ఉండడం వల్ల రీచ్ మాత్రం మదర్స్ లేచిపోయింది. అయితే ఇప్పటికైతే మార్చి 29న మ్యాడ్ 2 సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. అయితే ప్రజలు ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుందో అన్నది. సో మార్చి 29నే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన కలిసి నటించిన సినిమా చావా. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. చావా అనే సినిమా శివాజీ మహారాజ్ అలాగే వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ చరిత్ర గురించి తీసిన సినిమా. అయితే ఈ సినిమాను చూసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలా ఎమోషన్స్ బయటకు వస్తున్నాయని నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే ఈ సినిమా కేవలం ఓన్లీ హిందీలోనే రిలీజ్ కావడం చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు ప్రజల డిమాండ్ల కొరకు గీతా ఆర్ట్స్ మార్చి 7న డబ్బింగ్ చేసి మరి చావా సినిమాని తెలుగులోకి కన్వర్ట్ చేసి మనకు ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. విక్కీ కౌశల్ సినిమాల్లోనే చావా అనే సినిమా ముందుంది, అలాగే కలెక్షన్స్ లో కూడా ఇదే ముందున్నట్లు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ చావా మూవీ మార్చి 7న మనందరికీ తెలుగులో కూడా వస్తుంది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ సినిమా గురించి మర్చిపోయారు. ఎందుకంటే గత 5-6 నెలల నుంచి కూడా ఫ్యాన్స్ ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అని అరుస్తూ ఉండడం మనం వింటూనే ఉన్నాము. అయితే రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా నుంచి మాట వినాలి అనే సాంగ్ రిలీజ్ చేశారు. సో వెంటనే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాకి అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే ఈ సాంగ్ రిలీజ్ కావడంతో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ తోనే ఆ సాంగ్ ఉండడం అత్యంత ప్రత్యేకం. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకా ఆ సినిమాపై ఉత్కంఠ వెయిట్ చేస్తూ ఉండడంతో దాని తర్వాత కొల్లగొట్టరా అనే సాంగ్ కూడా మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ చేసిన 24 hours లోనే మిలియన్ వ్యూస్ దాటడం అత్యంత ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనిలో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపించింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తనదైన సొంత స్టెప్పులతో అలరించాడు. అలాగే ఈ సాంగ్ లో మన తెలుగు యాంకర్ అనసూయ ఉండడం కూడా ప్రత్యేకం. ఆదిత్య 369 సినిమా మీకు ఎవరికైనా తెలుసా? అంటే ఈ జనరేషన్కి ఈ సినిమా తెలిసినా తెలియకపోయినా ఒకప్పుడు మాత్రం ఈ సినిమా ఒక ఊపేసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ నటించడం అత్యంత ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకప్పుడు ఈ సినిమా టైం మిషన్ గురించి లేకపోతే టైం ట్రావెల్ గురించి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయితే ఒకప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే ఈ సినిమా అంత అందంగా చిత్రీకరించడం మాత్రం విశేషం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గానే బాలకృష్ణ వస్తుంది అని ఒకప్పుడే అన్నారు, కానీ అది ఇప్పటి వరకు ఎటూ జాడలేదు. అయితే ఇదే విషయంలో ఇంకో అద్భుతమైన విషయం చెప్పారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి జీవితంలో ఈ సినిమాకి చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. అయితే మనందరికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఈ 369 సినిమాని దీన్ని కొంచెం డిజిటలైజ్ చేసి ఈ యువతకు అర్థమయ్యే విధంగా కొంచెం తీర్చిదిద్ది మార్పులు చేర్పులు చేసి ఈ సమ్మర్లో మనకు రిలీజ్ చేయబోతున్నారు. శృతి హాసన్ ఇంటర్నేషనల్ మూవీ చూసారా? అవును, శృతి హాసన్ ఇంటర్నేషనల్లో కూడా నటిస్తోంది. అయితే రీసెంట్గా ది ఐ అనే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ అలాగే ఈ సినిమా ఒక సైకలాజికల్ అలాగే థ్రిల్లర్ మూవీకి సంబంధించింది. ఈ సినిమాలో హీరో మార్క్ రౌలీ పక్కన ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయబోతుంది శృతి హాసన్. అలాగే దీని తర్వాత శృతి హాసన్ రజనీకాంత్ గారితో కలిసి కూలీ అనే సినిమాలో కూడా నటించబోతుంది.